ఈరోజు రమణ కేంద్రం వాళ్ళు ఒక అంశం మీద మాట్లాడమన్నారు. సో నేను ఎంచుకున్న టాపిక్ ఏమిటంటే సాక్షిగా ఉండటం అనేది ఏమిటి చూద్దాం. కొన్ని మాసాల కింద మన సత్సంగంలో మాట్లాడి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం అందరి తరఫున. వారి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వేదికను అందిస్తున్నాను అంటే మైక్ అందించడం అన్మ్యూట్ చేయడం అనమాట. వారు ఈరోజు సాక్షిత్వం మీద మాట్లాడతారు. సాక్షిగా ఉండడం ఎలా, హౌ టు బి ఏ సాక్షి. అందరికి నా మాటలు వినిపిస్తున్నాయా? Unmuted. అయ్యా, అందరికి నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి, సగం కనిపిస్తున్నారు కూడా. అలాగే, సంతోషం. సో ఇంతసేపు ఆయన మాట్లాడింది విన్నాను. చాలా ఒక గంగానది ప్రవాహంలాగా ఆయన అద్భుతంగా చెప్పారు. సరే, ఎంతమంది ఎన్ని చెప్పినా ఇది ఎందుకు అర్థం కావట్లేదు అనేది ఒక పెద్ద మిస్టరీ. సో సాక్షి అన్నది ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి. సాక్షికి సమాచారానికి, పాండిత్యానికి, జ్ఞానానికి, సాధనకి ఏ సంబంధం లేదు అన్నది ఫండమెంటల్ అండర్స్టాండింగ్. సాధన అనగానే సమయం వచ్చేసింది. సాక్షి అన్నది సమయాతీతం. ఇది ఒకసారి జ్ఞప్తికి పెట్టుకోండి. ఆ తర్వాత రమణ మహర్షి మనము చాలా గొప్ప అన్న ఒక ఆలోచననే మనల్ని దూరం చేస్తుంది యాక్చువల్గా. తర్వాత అనేక ఉపమానాలు, ఉపమేయాలు, పాండిత్యము, ప్రకర్ష, దాంతోపాటు అలంకారాలు, ఒక రకమైన భావన, ఇదంతా మనల్ని ఆధ్యాత్మికత యొక్క మూలం వైపు తీసుకెళ్లకుండా మనసులో తిప్పుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈరోజు నేను చెప్పేది చాలా తేలికైన పరిభాష. ఆకలి అందరికి ఎట్లాగైతే ఉందో అట్లా ఆధ్యాత్మిక అనుభవం అందరికి సంబంధించింది. ఒకవేళ ఒక ప్రత్యేకమైన జన్మ తీసుకున్నవాడు, ప్రత్యేకమైన నక్షత్రంలో పుట్టినవాడు, లేకపోతే ఒక ప్రత్యేకమైన సందర్భంలో పుట్టినవాడు, లేకపోతే ఒక ప్రత్యేకమైన గురువు వల్ల ఆశీర్వదింపబడ్డ వాడికే ఆధ్యాత్మికత అంటే దట్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్. సో రమణ మహర్షి కూడా చాలాసార్లు చెప్పారు ఆయన, అంటే గాఢ నిద్రలో మనం అనుభవిస్తున్న స్థితి మెలకువలో కనుక అనుభవిస్తే సరిపోతుంది అని. చాలా తేలికైన పరిభాష. సో ఈ సాక్షి అన్నది ఏమిటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎక్కువ లాజిక్ లేకుండా థింకింగ్ వచ్చిందనుకోండి, ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. సో దానిలోకి వెళ్ళే ముందు నేను రమణ మహర్షి గురించి ఊరికే పాడుకున్న ఒక పాట, అది నేను పాడతాను. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం ఆకాసాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం హ్రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణ అందరి హృదయం. సో ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి సాక్షి అన్నది నిజంగా అనుభవం అవ్వాలంటే కొన్ని అనవసర ఆలోచనలు ఎవరైనా పక్కన పెట్టవలసింది. సాక్షి అన్నది ఆడామొగకి అతీతం. సాక్షి అన్నది ప్రాంతానికి అతీతం. సాక్షి అన్నది దేశ కాలమాన పరిస్థితులకు అతీతం. సాక్షి అన్నది ఇన్ఫర్మేషన్కి అతీతం. సాక్షి అన్నది అన్నిటికి అతీతం. మరి ఏందది? అది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్. ఈ సమస్త విశ్వం ఏం చేస్తుంది? సమస్తానికి సమస్తము సాక్షిగా ఉన్నది. అష్టవక్ర మహాగీతలో దేహాభిమాన పాశేన
చిరంబద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానఖంగేన తన్నికృత్యం సుఖం చెర అని ఒక చిన్న శ్లోకం ఉంటుంది. అంటే ఈ శరీరము లేకపోతే రకరకాల విషయాలు నాది అన్న ఒకానొక భావనలో ధారణలో ఇరుక్కుపోయాను. జ్ఞానం అనే ఒక ఖడ్గంతో దీన్ని కనుక ఛేదిస్తే అప్పుడు సమస్తం పట్ల నేను సాక్షిగా ఉంటాను. సాక్షిగా ఉంటాం అంటే జస్ట్ అటాచ్మెంట్ లేని స్థితి, అంతకుమించి ఏమీ లేదు. మరి రకరకాల లెక్చర్స్ దంచుతూ కూడా సాక్షి గురించి గొప్పగా మాట్లాడి పుస్తకాలు రాసి కూడా నీకు ఒక దాని మీద అటాచ్మెంట్ ఉందనుకో, యూ హ్యావ్ ఓన్లీ అండర్స్టూడ్ సూపర్ఫిషియల్. అందుకని ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఆకలి వంటిది, నిద్ర వంటిది, ప్రశాంతత వంటిది. ఇది వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఇది ప్రపంచ విషయాలతో సంబంధం లేదు, ఎగ్జిస్టెన్షియల్. సో అందుకని సాక్షి అన్నది అర్థం చేసుకోవాలంటే దాన్ని ఇంగ్లీష్లో మనం విట్నెస్ అంటున్నాం కదా. దీనికి ఒక 3-4 స్టేజెస్ ఉన్నాయి. నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, నేను సాక్షిగా ఉంటున్నాను, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, ఇప్పుడు నేను సాక్షిగా ఉన్నాను కంప్లీట్గా. ఇదంతా భాష, ఇదంతా ఇనిషియల్గా అట్లా అనిపిస్తుంది. చివరికి తెలిసేది ఏమిటంటే నీవే సాక్షి అని తెలుస్తుంది. నేను సాక్షిగా ఉన్నానన్నది ఒక అందమైన అబద్ధం. బేసికల్గా నేను సాక్షినే ఉన్నాను అన్నది ఒక అనుభవేక వేద్యమైనటువంటి సత్యము అని చెప్పవచ్చు. మరి ఈ సాక్షి అన్న దాన్ని మనం ఎలా ఈజీగా అర్థం చేసుకోవడం అనేది నేను తేలికైన పరిభాషలో చెప్తాను. ఇది పుస్తకాల ఆధారం కాదు, నేనే దానికి ప్రమాణంగా నిలబడి చెప్తున్నాను. అందుకని వింటే అర్థమైపోయే అంశం ఇది. దీనికి పెద్ద మేధస్సు అక్కర్లేదు. మనందరికి కళ్ళు ఉన్నాయి, మనందరం చూస్తాం. చూడకుండా ఒక క్షణం ఉండదు. కళ్ళు మూసుకొని కళల్ని చూస్తాం, ఆలోచనల్ని చూస్తాం, ఎమోషన్స్ని చూస్తాం. కళ్ళు తెరిచి ఎదురుగున్న వస్తువులు, మనుషుల్ని, ఆకాశాన్ని, పిట్టల్ని, కొంగల్ని అన్నిటిని చూస్తాం. ఈ చూసే ప్రక్రియ కొనసాగుతుంది. సో మనం రకరకాలుగా చూస్తాం. మనకి ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి. అబ్జర్వేషన్, గేజ్, వాచ్, పీప్ లేదా గ్లాన్స్. ఇట్లా మనం రకరకాల పదాలు వాడతాం. మనం టీవీని చూస్తాం. అంటే ఏంటి? నువ్వు చూస్తున్నావు కానీ టీవీ నిన్ను చూడట్లేదని. అదే మనం గురువుగారిని దర్శనం చేసుకుంటాం. అంటే నువ్వు చూస్తున్నావు, ఏ కాలంలో ఆయన నిన్ను చూస్తున్నారని. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే మన ఎదురుగా 100 ఉండొచ్చు, కానీ ఒక్క అంశం మీద నువ్వు దృష్టి పెట్టావన్నమాట. అందుకే పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టామని చెప్తాం. అంటే అర్థం ఏంటి? హెల్త్ ఎలా ఉంది, నిన్నటికి ఈ రోజుకి ఎలా ఉంది. అబ్జర్వేషన్ అనేది క్యాలిక్యులేషన్. మరి ఈ చూడడము, ఈ అబ్జర్వేషను, ఈ గేజ్ అంటే ఏంటి? మన కంటి చూపు సరిగ్గా లేకపోతే ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాం. పీప్ అంటే చూస్తాం, లైట్గా అట్లా సందులో నుంచి చూసి వెళ్ళిపోతాం. మనం చూస్తున్నాం, కానీ రకరకాలుగా చూస్తున్నాం. ఇవన్నిటికీ కళ్ళు ఉండాలి. అంటే విత్ ఆర్గాన్ మాత్రమే చేయగలం. ఇంద్రియము లేకుండా చూడటము జరగదు, అబ్జర్వేషన్ జరగదు, ఏమీ జరగదు. కానీ సాక్షి అన్నది కళ్ళకి సంబంధమే లేదు అసలు. కళ్ళు లేని వాడు కూడా సాక్షి ఉండొచ్చు. అందుకే ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి పరమసత్యం. ఎందుకంటే అక్కడ డిస్క్రిమినేషన్ లేదు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే కాళ్ళు ఉండాలి, కాళ్ళు లేనివాడు ఎక్కలేడు. ఎక్కడో ఆశ్రమానికి వెళ్ళాలి, డబ్బు ఉండాలి, డబ్బు లేనివాడు పోలేడు. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే చేయి ఉండాలి, చేయలేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వలేవు. దూకోవాలంటే జుట్టు ఉండాలి, జుట్టు లేకపోతే దూకోలేదు. కానీ సాక్షి అన్నది అన్కండిషనాలిటీ. ఎనీబడీ కెన్ విట్నెస్. విట్నెస్ అంటే ఏంటి? ఎంపిక లేని చూపు అని. అక్కడితో అయిపోయింది. రమణ మహర్షి జీవితకాలం చేసిన ఒక పని, భాషలో చేసిన పని అని, లేదా తాను ఉన్న స్థితి, తానై ఉన్న స్థితి, తానే ప్రత్యక్షంగా ఉన్న స్థితి ఏమిటంటే సర్వకాల సర్వవస్థల్లో సాక్షిగా ఉండటమే. చుట్టుపక్కల ఎవరో పొగిడారు, చూశాడు ఆయన. ఎవరో మరణించారు, చూశాడు ఆయన. తల్లి మరణించింది, చూశాడు ఆయన. ఆశ్రమం పెరుగుతూ వచ్చింది, చూశాడు ఆయన. అట్లాగే చేతికి ఒక పుండు వచ్చింది, చూశాడు ఆయన. చూడటం అంటే ఏంటి? మనసు దూర్చకుండా, ఎమోషన్స్ లేకుండా, దాని మీద కపోల కల్పనలు అల్లకుండా, కల్పిత కథలు అల్లకుండా యథావిధిగా చూడటం. దీనికి సాధన లేదు. సాక్షిని సాధన చేయడం అసాధ్యం.
అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. కొందరు ఇప్పుడు అనుకుంటారు, ఒక సంవత్సరం తర్వాత ఒక స్పృహ కలుగుతుంది. సడన్లీ హీ స్టార్టెడ్ విట్నెసింగ్. మరి సాక్షి నిలబడ్డం ఉందా? నిలబడుతుంది. ఎప్పటికి ఉంటుందా? ఆ సర్వకాల సర్వవస్థల్లో. ఒకసారి నిజంగా సాక్షి ఒరిజినేట్ అయితే సర్వకాల సర్వవస్థల్లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాకపోతే ఇది అత్యంత, నేను అందుకే ఒక చిన్న శ్లోకం నేను రాసుకున్నది, సాక్షి అతి సులభము కఠినము అసాధ్యము రీసారసో వైసా అని ఒకసారి రాసుకున్నాను. దానికి ఒక ప్రగాఢ కారణం ఉంది, ప్రధానమైనటువంటి ఒక కారణం ఉంది. ఏమిటంటే చిన్న చిన్న విషయాలతో, ప్రాపంచిక విషయాలతో అటాచ్మెంట్ ఉన్నవాడు అసలు ఎట్లా చూస్తాడు? ఇప్పుడు రమణ మహర్షికి సర్కోమా వచ్చి చేతిని చూశాడు. ఎందుకో తెలుసా? అన్నిటితో నీకున్న అటాచ్మెంట్ పోయినప్పుడు కదా ఆ అనుభవం నీకు ఉపయోగపడేది. దేహాభిమానం, అప్పుడు అటాచ్మెంట్ నువ్వు పోగొట్టుకోవడం అంటే లేదు, దేహాభిమానాన్ని నువ్వు వదిలించుకోలేవు, అది అట్లా పడిపోవాలి. ఒక్కొక్కసారి చెట్టుకున్న ఆకు అట్లా పడిపోతుంది దానంతట అదే. సో మనకున్న వస్తువులతో తాదాత్మ్యత, మనుషులతో తాదాత్మ్యత, సిద్ధాంతాలతో తాదాత్మ్యత, ప్రాంతంతో తాదాత్మ్యత. అటాచ్మెంట్ ఈజ్ అటాచ్మెంట్, అందులో గుడ్ లేదు, బ్యాడ్ లేదు. ఇప్పుడు నాకు అరుణాచలంతో అటాచ్మెంట్, అయిపోయింది, యు ఆర్ అవుట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అన్ని చోట్ల అదే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ ఊరు, ఈ ప్రదేశం అరుణాచలంలో లేదని చెప్పడానికి గ్యారెంటీ ఏమిటి? అరుణాచలం అనేది రమణ మహర్షి కూర్చున్న ప్రదేశమా, దానికి ఆనుకున్న విరూపాక్ష గుహన, లేకపోతే అరుణాచల దేవాలయమా, లేకపోతే అట్లా వెళుతూ ఉంటే తిరువణ్ణామలై బార్డరా? ఎక్కడ ఎండ్ అవుతుంది అది? అందుకే రమణ మహర్షి చెప్పేవాడు, ఉన్నది అరుణాచలం అంటే ఎక్కడున్నావో అక్కడే హాయిగా ఉండటం, మనసులో ద్వైతము ద్వంద్వము పోయే స్థితి. ఇది భాషకు అతీతమైనది. ఇది ప్రసన్నంగా కూర్చొని కొంతకాలం ఏమీ చేయకుండా ఉంటే చిక్కుతుంది. ఇది సాధన వల్ల అసలు చిక్కదు, ఇంపాసిబుల్. సో ఈ ప్రపంచంలో సాక్షి అన్న దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. వాళ్ళందరూ వివేకానంద చెప్పాడు, తర్వాత రమణ మహర్షి చెప్పాడు, ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు, ఓషో చెప్పాడు. అందరూ ఏం చెప్తున్నారు అంటే నువ్వు చేసేవాడివి కాదు, చూసేవాడివి అని. మరి చేస్తున్నప్పుడు నిష్కామకర్మ చెయ్యి అన్నారు. అంటే చేస్తే 100% చెయ్యి, దానికి నిష్కామకర్మ అని పేరు. అక్కడ ఆశించడం లేదు, అంటే పేరు ప్రఖ్యాతుల కోసం చేయడం లేదు, గౌరవం కోసం చేయడం లేదు, డబ్బు కోసం చేయడం లేదు. బికాస్ నువ్వు చేయాలని అని నీ శరీర మనోధర్మాల కలయికలు చేస్తున్నావు, అదొక యోగం. మరి చూస్తున్నప్పుడు, ఏ పని చేయనప్పుడు నువ్వు ఊరికే చూస్తున్నావు. ఈ చూడడం అనే దాని గురించి ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే అది ఈజీగా ఎవరైనా ఇప్పటికిప్పుడే చెక్ చేసుకోవాల్సింది. దీనికి వయసుతో సంబంధం లేదు. 70 ఏళ్ల వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, 10 ఏళ్ల పిల్లవాడికి అర్థం కావచ్చు. ఇక్కడ సాక్షి అన్నది శరీరానికి అతీతం కదా. సో ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. సో ఇప్పుడు ఈ పేపర్ ఉంది. మనం ఏం చూసినా మన మనసులో ఒక ఆలోచన వస్తుంది, మనం వెంటనే ఆలోచనకి ప్రతిస్పందిస్తున్నాం. ఇది అందరి లైఫ్లో జరిగేది. ఒక టీవీ చూసాం, టీవీ బాగుంది, మా టీవీ కంటే పెద్దది, మా టీవీ కంటే చిన్నది. అంటే మనం డే టు డే లైఫ్లో మనం చూస్తున్న దాని నుంచి ఆధ్యాత్మికతని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మనం ఇక్కడ ఏమీ లేదు, ఎక్కడో పుస్తకాల్లో ఉంది, ఏదో గొప్ప పుస్తకంలో ఉంది అనుకున్నామా, ఖచ్చితంగా తప్పుదో పట్టే ప్రమాదం ఉంది. చేసేవాళ్ళని కాదని చెప్పను నేను, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ క్షణం జరుగుతుంది, ఈ క్షణం నీ మైండ్ ఇంటర్ఫియర్ అవుతుంది, ఈ క్షణం నీ మైండ్ అనలైజ్ చేస్తుంది, ఈ క్షణం నీ మైండ్ డిస్క్రిమినేషన్ చూపిస్తుంది, ఈ క్షణం నీ మైండ్ ఒకరిని ద్వేషిస్తుంది, ఈ క్షణం నీ మైండ్ ఒక దాంతో అటాచ్మెంట్ అవుతుంది, ఈ క్షణం నీ మైండ్ ఒక దాంతో విరిగిపోతుంది, ఈ క్షణం నీ మైండ్ నిశ్శబ్దంగా ఉంది, ఈ క్షణం నీ మైండ్ నిస్తేజంగా ఉంది. ఇదంతా నిరంతరం. అందుకే మనిషి నిరంతరం ఉత్సాహంగా ఉంటాడు. ఒకసారి 1 గంట తర్వాత నీరు గారిపోతాడు, 1 గంట తర్వాత ఎవరి మీద కోపము. ఒక మనిషిని చూస్తే ద్వేషం వచ్చేస్తుంది తనలో, ఇంకో మనిషిని చూడగానే ప్రేమ వచ్చేస్తుంది. కొందరిని చూస్తే ఏ భావన కలగదు, కొందరిని చూస్తే దైవికమైన భావన కలుగుతుంది, కొందరిని చూస్తే నీచమైన భావన కలుగుతుంది. సాక్షి అంటే ఆ ఎదురుగా చూస్తున్నప్పుడు ఆ చూడగానే నా మనసులో వచ్చే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కూడా చూడటం. అయిపోయింది, ఇంతే, ఇంతకుమించి ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఇది ఎంత సింపుల్, అంత కష్టం. కష్టం ఎందుకు? మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు, చెప్పలేదు. మనకు ఓన్లీ రెస్పాండ్ అవ్వమని చెప్పారు, రియాక్ట్ అవ్వమని చెప్పారు.
మనకి ఉపేక్ష ఎవరు నేర్పించలేదు. ఇప్పుడు ఓ టీ గ్లాస్ కింద పడ్డది, పడినప్పుడు టీ గ్లాస్ చేతిలో నువ్వు ప్రసన్నంగా ఉన్నావు, పడగానే టీ గ్లాస్ పగిలిపోయిందన్న ఆలోచనతో నీ మనసు అల్లకల్లోలమైంది. ఆ తర్వాత దానికి కారణభూతమైన వ్యక్తిని తిట్టావు, లేదా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకున్నావు. ఏం జరుగుతుంది? గ్లాస్ పగిలింది, నువ్వు అలజడి పొందినా, ఎవరిని బ్లేమ్ చేసినా గ్లాస్ అయితే అతకదుగా. ఇంతే అర్థం చేసుకోవాల్సింది. ఆధ్యాత్మికత అర్థమైన వాడు గ్లాస్ పట్టుకున్నప్పుడు ప్రసన్నంగానే ఉన్నాడు, పడ్డప్పుడు ప్రసన్నంగానే ఉన్నాడు, ఆ ముక్కలన్నీ ఏరి అతికించాలని చూశాడు, అప్పుడు ప్రసన్నంగానే ఉన్నాడు. ఒకవేళ అతకదని తెలిస్తే చెత్తబుట్లు వేసాడు, అప్పుడు ప్రసన్నంగానే ఉన్నాడు. తద్వారా అతని యొక్క ప్రసన్న స్థితి, అతని యొక్క విట్నెస్ స్టేట్ అనేది కొంచెం కూడా మారలే. ఏదైతే ఎప్పటికీ మారదో దాన్ని సత్యం అన్నాం కాబట్టి సాక్షి అన్నది మాత్రమే సత్యము, జ్ఞానము సత్యము కాదు. ఈవెన్ రమణ మహర్షి ఒకసారి నేరుగా చెప్పాడు. దాని యొక్క ఉల్లేఖనం మనకి మరి ఏంటి మన ఉపదేశ సారంలో కూడా వస్తుంది. జ్ఞానము అన్నది నిజ జ్ఞానము, జ్ఞానము అజ్ఞానములకు అతీతం అని కూడా చెప్తాడు. అంటే మనం మైండ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఒకటి ఉంది, బియాండ్ మైండ్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంది, అది ఎగ్జిస్టెన్షియల్. మీరు ఎప్పుడన్నా అడవికి వెళ్తే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేయండి, పెద్ద తరికించొద్దు. ఎందుకంటే నాకు పండితునిలాగా చెప్పడం అన్నది నా జీవితంలో నేను చేయలేను. ఎందుకంటే ఆధ్యాత్మికతకి ఊహకి సంబంధం లేదు, ధ్యానానికి ఊహకు సంబంధం లేదు, జీవితానికి ఇమాజినేషన్కి సంబంధం లేదు. ఇమాజినేషన్ అనేది ఒక వెపన్. ఒక సినిమా కథ రాస్తున్నప్పుడు, ఒక పాట రాస్తున్నప్పుడు ఉపయోగించుకో, కానీ జీవించడానికి ఇమాజినేషన్ అక్కర్లే. సంపూర్ణ వాస్తవ దృష్టి, ఏది ఉందో అది దర్శించే స్థితి. గ్లాస్ పగిలితే పగిలిందని చూడటం, గ్లాస్ బాగుంటే బాగుందని చూడటం, గ్లాస్ లేకపోతే లేదని గుర్తించడం, అంతేగాని ఎక్కడ ఆందోళన చెందడం లేదు. ఒక మనిషికి ఆధ్యాత్మికత అర్థమైందంటే అర్థం వాడు గ్లాస్ పగిలిపోతే అతికించాడు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది మ్యాటర్. అంటే ఎంత అద్భుతమైన విషయం అర్థమైతే ఆ స్థితి వస్తుంది. చిన్న చిన్న వాటికే పేలిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలు వేసుకుంటున్నారు, నో బాలే అంటున్నారు, నేను బాలే అంటున్నారు, దేశం బాలే అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆల్వేస్ మైండ్లో ఒక టర్మాయిల్ నడుస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో మైండ్, దెర్ ఈజ్ నో ఎంక్వైరీ. అసలు మైండ్ అనేది లేకపోతే అసలు నీవెవరో కూడా తెలియదు నీకు. అసలు నేను ఎవరన్నా ప్రశ్న రావాలంటే కూడా మైండ్ అవసరం ఉంది. అందుకని ఎట్లాగైతే ఒక ముళ్ళును ఉపయోగించి ముళ్ళును తీస్తామో అట్లాగే సరైన ఆలోచనతో ఆలోచనల పరంపర నుంచి బయటపడే ఒకనొక ప్రక్రియ. యు ఆర్ థింకింగ్ సో దట్ యు విల్ నాట్ థింక్ ఇన్ ద ఫ్యూచర్. ఇది చాలా అత్యంత ఆవశ్యకమైన జీవన సూత్రం ఇది. కానీ ఎక్కడైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మైండ్ టక్కున పట్టుకుంటుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది, ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. సాక్షికి దీనికి సంబంధం లేదు. సాక్షి అన్నది ఒక పరమశాంతి. అది యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్, నో. సాక్షి సాధన అనే ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం టైటిలే తప్పు. సాక్షి భావన అనే పుస్తకం ఉంది, అది కూడా తప్పే. కానీ భాషలో ఎలా చెప్తాం? సాక్షి భావన ఏమిటి? నీవే సాక్షి అంతే. అప్పుడు యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ జస్ట్ దేర్. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, చిన్న ప్రయోగం చేయండి, 2 చిట్కాలు చెప్తా, ట్రై చేయండి. నేను చేశాను కాబట్టి చెప్తున్నా. ఇంకోటి, సాక్షి అర్థమైతే డబ్బు రాదు, పేరు ప్రఖ్యాతులు రావు. ఇప్పుడు రమణ మహర్షిని అందరూ కొలుస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఏమన్నా ఆధ్యాత్మికతలు పడ్డారేమో చెక్ చేసుకోండి. విషయం ఎవరెవరు ఏం చేస్తున్నారని కాదు, వాటి పట్ల తన వైఖరి ఎట్లుందన్నది కదా పాయింట్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదో మాట్లాడితే 100 మంది పొగిడారు. పొగిడినప్పుడు మీ మైండ్లో వచ్చిన ఆలోచన ఏమిటి? ఆ ఆలోచన నచ్చిందా? మళ్ళీ నెక్స్ట్ టైం ఆ పొగడత కోసం ఏమైనా చేస్తున్నారా? లేదా ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా, పొగిడినా పొగడకపోయినా మీరు మీ స్థితిలో అట్లా ఉండిపోయారు. అందుకే ఎవరికైతే సాక్షి అర్థమైందో వాళ్ళ శరీరం మారవలసిందే, వాళ్ళ సరౌండింగ్స్ మారవలసిందే, వాళ్ళు మారరు. అందుకని ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒకసారి అడవికి వెళ్ళండి, అంటే ఎవరు లేని చోటికని, మనుషులు లేని చోటికని వెళ్ళిన తర్వాత ఒక నేల మీద పడుకోండి ఇట్లా. ఇప్పుడు మీరు ఆకాశాన్ని చూస్తున్నారు, మీరు చెట్లను చూస్తున్నారు, మీరు కొండలను చూస్తున్నారు కదా. ఒక్కసారి మీరేమి చేయకండి, సమస్తం మిమ్మల్ని చూస్తుంది అని చూడండి ఒకసారి. సో ఎంటైర్ యూనివర్స్ ఈజ్ విట్నెసింగ్. ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ అది. సాక్షి మనిషి సృష్టి కాదు, మనిషి గుర్తించిన స్థితి.
రెండవది, ఏదైనా మీ వస్తువు చేజారిపోయినప్పుడు మీ మనసులో వచ్చే ఆలోచన చూడండి. దట్స్ ఆల్ మీరు చేయవలసింది. ఇలా మీరు గనక కొంతకాలం చేస్తే, ఒకరోజు 2 రోజులు కాదు, గడవాలి ఒక 3-4 సంవత్సరాలు. నిరంతర ఎరుకలో ఉన్నప్పుడు సడన్గా అదే నీవు అవుతావు అన్నమాట. నువ్వు సాక్షిగా ఉంటామన్నది ఎప్పుడూ లేదు, నీవే సాక్షి. మన కోర్టులో విట్నెస్ని పిలుస్తారు, ఎందుకో తెలుసా? అబ్జర్వర్ని పిలువరు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు, ఆయన ఎవరు చెప్పారు, అది వేరే సంగతి. బట్ ద కోర్ ఆఫ్ దట్ వర్డ్ ఈజ్, ఏది జరిగిందో అది యథాతథంగా చెప్పు, ఏది ఉందో దాన్ని యథాతథంగా చూడు, దానికి నీ మనోకల్పన జోడించకు, దానికి అడ్జెక్టివ్స్ జోడించకు, దానికి నీ ఇమాజినేషన్ జోడించకు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు చూస్తున్నావో అప్పుడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు. అదర్వైజ్ నీ మైండ్ నిన్ను రకరకాలుగా ఉంచుతుంది, నిన్ను పురమాయిస్తుంది, నిన్ను పరిగెత్తిస్తుంది, నిన్ను ఆగమంటుంది, ఎక్కమంటుంది, దుంకమంటుంది. సో ఇప్పుడు సాక్షి తెలిసిన వాడు అవసరానికి మనస్సును ఉపయోగించుకుంటాడు. నేను మీతో మాట్లాడుతున్నాను, మనసు లేకుండా ఎట్లా? మనసే ఆధారం. కానీ ఆ మనస్సు నాకు సహాయకారిగా మాత్రమే ఉండాలి తప్ప నన్ను డామినేట్ చేయకూడదు. దెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్. ఒక కిచెన్లో చాకుని ఎట్లా ఉపయోగించుకుంటాము అట్లా. సో నేను మళ్ళీ మొట్టమొదటి చెప్పిన వాక్యం చెప్పి నేను 1 నిమిషంలో ముగిస్తాను. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. దీన్నే 1000 సార్లైనా చెప్తా, కానీ ఇంతకంటే చెప్పడానికి లేదు. కొత్త కొత్త విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆధ్యాత్మికత యొక్క మూలం ఇంతే ఉంది. సో బుక్ బేస్డ్ నాలెడ్జ్, మనం శ్లోకాలు చెప్పడం లేకపోతే ఆసువుగా చెప్పడం అంతా మెమరీకి సంబంధించింది. బట్ వాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెమరీ? నీకు భవిష్యత్తులో ఆల్జీమర్స్ రావచ్చు. ఎక్కడ పోయింది నీ జ్ఞానం అంతా? ఎవడో రాడ్ తీసుకొని తల మీద కొడితే మొత్తం మర్చిపోయేవి ఎక్కడ పోయింది? బట్ నువ్వు ఉన్నావుగా. సాక్షి అన్నది ఆరోగ్యానికి అతీతం. సాక్షి చిక్కినవాడు కోమాలో కూడా సాక్షిగా ఉంటాడు, కళలో కూడా సాక్షిగా ఉంటాడు. ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. నాలెడ్జ్ ప్రూవ్ చేయొచ్చు. ఒక వేదిక మీద అద్భుతంగా భాషణం ఇస్తే ఏం మాట్లాడారా, బట్ యూ కెనాట్ ప్రూవ్ దట్ యు ఆర్ విట్నెసింగ్. యు ఆర్ ద విట్నెస్ అని నువ్వు ప్రూవ్ చేయలేవు. అది నీ స్థితి అంతే. కానీ అలా ఉన్నవాడు ఆ స్థితి ఖచ్చితంగా అది ఆకర్షిస్తుంది. ఒక అందమైన ఫ్లవర్ ఆకర్షించినట్టు ఆ సహజత్వం ఆకర్షిస్తుంది. ఒక మాటల్లో వర్ణించలేని ఒక అద్భుతమైన నిశ్చలత. అది అత్యంత అరుదుగా. ఇప్పుడు ఎవరెస్ట్ మనం అరుణాచల కొండ ఎందుకు అంత బాగుంది? నిశ్చలం. రమణ మహర్షి నిశ్చలం. తిరుపతి వెంకన్న స్వామి విగ్రహం నిశ్చలం. కాలం మారిన అది మారదు, కాలానికి అతీతం అది. అందుకని యూ కెన్ ప్రాక్టీస్ మెడిటేషన్, బట్ యూ కెనాట్ ప్రాక్టీస్ హౌ టు విట్నెస్. నో. నువ్వు చేయవలసిందల్లా చూస్తున్నావు. ఆ చూస్తున్నప్పుడు నీ మనసులో జరిగే ఆలోచనలు ఒక్కసారి చూడు, అంతే. సినిమా చూస్తున్నావు అంటే చూసేవాడు వేరే ఉండాలి. అట్లా మొట్టమొదటిసారి చూస్తావు. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. సో రమణ మహర్షి నీ ఆడ మొగ, తమిళనాడు వాడు, తెలుగువాడు, కన్నడవాడు, తమిళవాడు అనుకున్నంతసేపు మిస్ అయిపోతాం. ఆధ్యాత్మికతలో శరీరాన్ని పక్కన పెట్టేయాలి, వయసును పక్కన పెట్టేయాలి, పొగడతలు పక్కన పెట్టేయాలి, భజన పక్కన పెట్టాలి. బికాజ్ నువ్వు మైండ్లో ఎందుకు ఉంటున్నావు? ఎంతసేపు పొగుడుతావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు అర్థం చేసుకుంటావు? బికాజ్ యూ స్టక్ ఇన్ ద మైండ్. చూడు అసలు రమణ మహర్షి ఏ మూల స్థితి, గాఢ నిద్రలో రమణ మహర్షి ఒకటి, నీ ఒకటి. ఆకలి రమణ మహర్షి ఒకటి, నీకు ఒకటే. అట్లా సాక్షి నీకు నాకు ఒకటే. రమణ మహర్షి సాక్షి, మీ సాక్షి, నా సాక్షి, ఒక జంతువు అనుభవించే సాక్షి. అట్లా ప్రపంచంలో ఉన్న ఎవరెవరు ఈ స్థితిని అనుభవిస్తున్నారో అవన్నీ ఒకటే. అందుకని దీని ఒక ప్రక్రియ ఉంది. నిద్ర, గాఢ నిద్ర అంటే తురీయ స్థితి ఏదైతే ఉందో, ఆ తురీయ స్థితి అంటే ఏమిటంటే ప్రపంచమంతా పడిపోయిన స్థితి అని. అంటే కులం పడిపోయింది, మతం పడిపోయింది, డబ్బు పడిపోయింది, పేరు పడిపోయింది, జెండర్ పడిపోయింది, బౌండరీస్ పడిపోయినాయి, ద్వేషాలు పడిపోయినాయి, వైమనస్యతలు పడిపోయినాయి, అహంకారం పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. దానికి గాఢ నిద్ర అని పేరు. అంటే వాటన్నిటి యొక్క అభావ స్థితి. మెలకువలో ఒక్కరోజు అట్లా ఉండి చూడండి, అంతే. ఇది ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది. బట్ ఎలా అన్నది ఎవరు అడగకండి. అడిగితే మళ్ళీ భాష వచ్చేస్తుంది. ప్రాపంచిక విషయాలు నేర్చుకోవాలంటే సహాయం కావాలి. అందుకే రమణ మహర్షి ఎప్పుడు ఎవరికి ఏ ఉపదేశాన్ని ఇవ్వలే, ఎవరికి కుంభించి మంత్రజపం ఇవ్వలే,
ఎవరికి ధ్యాన పద్ధతి ఇదేం చెప్పలే. బికాస్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. ఈ ప్రపంచంలో ఉన్న ఎందరో గురువుల్లో అంత ఆనెస్ట్గా ఆధ్యాత్మికతగా చెప్పినవారు. చుట్టుపక్కల వాళ్ళంతా అపార్థం చేసుకుంటారు, భజనలు చేస్తారు, కన్నీళ్ళు పెడతారు, ఎమోషనల్ అవుతారు. వాడితో సాక్షిలో ఉన్నవాడికి ఏ సంబంధం లేదు. అతను చూస్తున్నాడు అంతే. మీకు ఎవరికి తెలియని ఒక చిన్న రహస్యం చెప్తాను. రమణ మహర్షి ఆ ఇంట్లో అక్కడ కూర్చుని ఉండేవాడు ఆశ్రమంలో. అప్పుడు చాలామంది వస్తారు. ఆయన తలదిప్పి చూస్తే ఇనిషియల్గా ఏడ్చేవాళ్ళు, కొలాప్స్ అయి పడిపోయేవాళ్ళు. నా లైఫ్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ అట్లా ఉన్నాయి. నేను ఫోన్ ఎత్తితే వెక్కి ఏడుస్తారు. బికాస్ వాళ్ళ ఇమాజినేషన్ అట్లా. ఇప్పుడు చిరంజీవిని చూస్తే బట్టలు చింపేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏముండదుగా, వాళ్ళకి నార్మల్గా కనిపిస్తాడు. దైవమనే అంతే. మన ఇంట్లో ఉంటే ఇట్ బికమ్స్ నార్మల్. డైమండ్ అయినా అంతే. మీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో నార్మల్. నీకు ఏది అందుబాటులో లేదో అది గొప్పగా అనిపిస్తుంది. అది మనసు యొక్క కల్పన అది. సో ఇనిషియల్గా అతను చూసినప్పుడు అందరూ అట్లా పడిపోవడము, అరపడము కేవలం. సో అతని హీ డిడ్ వన్ ఎక్స్పెరిమెంట్ లైఫ్ లాంగ్. ఇది ఏ పుస్తకంలో రాయబడలేదు. ఆ స్థితి మీకు వస్తే తప్ప తెలియదు. అదేమిటంటే ఆయన కూర్చున్నాడు, చదువుతున్నాడు. పక్కనే ఒక ఆవిడ ఏడుస్తుంది. తల తిప్పి కూడా చూడు, అసలు తీసుకోడు దాన్ని. ఎవరో అంటారు, పళనిస్వామి అయ్యా ఏడుస్తుంది అంటే నా గురించి ఏడుస్తుందా ఏమన్నా? తన ఏడిపే కదా తను ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తుందో కారణం కనుక్కోమని ఆవిడకి చెప్పండి అని చెప్పేవాడు అంతే. తర్వాత మళ్ళీ ఏడిస్తే ఓహో నువ్వు ఇక్కడ వచ్చింది ఏడవడానికా కానీ అని చెప్పేవాడు. అలాంటి వాడు మన ఇంట్లో ఉంటే భరించలేం మనం. సాక్షిగా ఉండేవాడిని భరించడం కష్టం, ఇంపాసిబుల్. ఎందుకంటే ఈజ్ నో మైండ్. ఆ తర్వాత అతను ఏం చేసేవాడు, బయటికి వెళ్ళాలనుకో ఈ పేపర్ కింద పెట్టి నేల దిక్కు చూస్తూ అట్లా మనుషులు ఎక్కడెక్కడైతే లేరో అక్కడ చూస్తూ అట్లా బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, రమణ మహర్షి లేదా ఏ జ్ఞాని అయినా ఎవరైతే తనను చూసినప్పుడు నార్మల్గా ప్రవర్తిస్తారో అట్లాంటి వాళ్ళ వైపే చూశారు. ఇది కండిషన్. నేను ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఎవరో మూర్చొచ్చి పడిపోయారు అనుకో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతుంది. వాళ్ళ మనసులో ఏర్పరచుకున్న భావన వల్ల అట్లా జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేని ఎంపీని ఒక అతను, మీరు గ్రేట్ సార్, మీ వల్లే మాకు ఊర్లో వాటర్ వచ్చిందని, వాళ్ళ పిల్లవాడు అట్లా ఏమన్నాడుగా, వాళ్ళ భార్య గ్రేట్ అన్నది కదా. అంటే తెలుసు అతను ఎవరు వాళ్ళకి. ఇంట్లో డ్రైయర్ వేసుకున్నప్పుడు చూశారు, బాత్రూంలో చూశారు, తుమ్ముతుంటే చూశారు, దగ్గుతుంటే చూశారు. వెరీ నార్మల్. సో ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి అతి సాధారణ స్థితిని తిరిగి పొందడం. కానీ ఏది తెలుసుకుంటే జీవితంలో ఇక మరేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదొక్కటి తెలుసుకోబడ్డది. దానికి మరొక పేరు సాక్షి. సో సాక్షిగా ఉండటం అన్నది ఆలోచన. నువ్వు సాక్షివే. ఒకరోజు అట్లా రోడ్డు మీద కూర్చొని చుట్టుపక్కల వచ్చేపోయే వెహికల్స్ని, వచ్చిపోయే వాళ్ళు మాట్లాడే మాటల్ని వాటికి స్పందించకుండా చూడు. సో సాక్షిని అర్థం చేసుకోవాలంటే ఉపేక్ష అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉపేక్షించు. ఇప్పుడు హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం, మీ నెంబర్ ఇంకా రాలేదు, హోటల్లో వెయిట్ చేస్తాం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఉపేక్షిస్తున్నావు. కానీ ఆ ఉపేక్షలో గందరగోళం ఉంది. ఎంతసేపటి తింటుందా తీసుకురండి వెళ్ళాలి. అట్లా అలజడి లేకుండా ఉపేక్షించడమే సాక్షికి ద్వారం ఓపెన్ చేస్తుంది. అంతకంటే వేరే మార్గం లేదు. సాక్షి ఇదే అని ఎగ్జాక్ట్గా చెప్పిన పుస్తకం లేదు. సాక్షి ఉండమని చెప్పారు, బట్ ఏమిటి సాక్షి? చాలామంది గమనించడమే సాక్షి అనుకుంటున్నారు. గమనించడము సాక్షి కాదు. గమనించడంలో మైండ్ వచ్చేసింది. గమనించడంలో ఇది మనసులో ఇట్లా ఆలోచన రాగానే ఈ పేపర్ ఏంది, ఏం రాశారు, ఇదంతా గమనింపు, థాట్ వచ్చేసింది. కానీ సాక్షి అంటే ఇది చూసినప్పుడు ఈ పేపర్ గురించి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఎదురుగున్న పేపర్ని చూస్తున్నావు, ఆ పేపర్ ద్వారా కలిగిన ఆలోచనని చూస్తున్నావు. అట్లా నువ్వు చూసేవాడిగా చాలా కాలం ఉండాలి. రమణ మహర్షి బ్రాహ్మణ స్వామిగా ఉన్న 12 సంవత్సరాలు చేసింది ఒక్కటే, చూశాడు అంతే. అంతే. ఇది పూర్తి వ్యక్తిగతం, 100% పర్సనల్. ఇది ఎవరైతే సాక్షిని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో అతనికి ఏ పరంపర ఉండదు. ఇక్కడ సాక్షికి పరంపర ఎట్లా? ఆకలికి పరంపర ఉందా? జ్ఞానానికి పరంపర ఉంటుంది, ఆస్తికి పరంపర ఉంటుంది. సాక్షికి ఎట్లా పరంపర ఉంటుంది? ఆకాశానికి విభజన లేదు, సాక్షికి విభజన లేదు. అందుకని మీరు ఎవరైతే వింటున్నారో, ఇప్పుడు నేను చెప్పింది సలహా కాదు, సూచన కాదు. ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. కానీ ఆధ్యాత్మికత అంటే కొన్ని పదాల కలయిక. సాక్షిగా ఉండటం,
అంటే నువ్వు చూస్తున్నావు, మనస్సు నిశ్చలంగా ఉంది. నిష్కామకర్మ చేయటము చేస్తున్నావు, కానీ కోరి చివరికి ఆనందం కూడా ఆశించడం లేదు. సామరస్యం ఎక్కడున్నా సామరస్యం చెడకుండా చూస్తున్నావు. తర్వాత నీలో పోలిక కానీ, భేదభావము కానీ, అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే జడ్జిమెంట్ కానీ ఏమీ లేని స్థితిని అనుభవిస్తున్నావు. ఆ తర్వాత అన్నిటి పట్ల సమదృష్టి ఉంది, సమత్వ భావనలో ఉన్నావు. రమణ మహర్షి జీవితకాలం మనుషులతో ఉన్నప్పుడు సామరస్యము, ఏదైనా ఇచ్చి పుచ్చుకుంటున్నప్పుడు సమత్వం. అమ్మెంతో అక్కడున్న వాళ్ళందరూ అంతే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. కానీ ఒక్కొక్కరితో ఒక చనువు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పళనిస్వామి పక్కన ఉండేవాడు, మురుగనాడుతో ఒక చనువు ఉండేది, లేకపోతే అట్లా చాలామంది అచ్చమ్మ గారితో ఒక చనువు ఉండేది, తర్వాత గణపతి గారితో ఒక చనువు ఉండేది. సో వాళ్ళ వ్యవహారం వేరు, కానీ భావన ఒకటే. గణపతి ఎంతో, తానెంతో, ఎదుటి వ్యక్తి అంతే. సాక్షి ఉన్నప్పుడు ఇక దెర్ ఇస్ నో మేకింగ్ అప్ స్టోరీ. సాక్షి ఉన్నవాడికి స్నేహము లేదు, శత్రుత్వం లేదు. ఇవన్నీ అనుభవిస్తే తప్ప అర్థం కాని పరమ రహస్యాలు. ఇదేం గొప్ప కాదు, అంటే ఇదేం గొప్ప కాదు. మళ్ళీ ఐడెంటిటీ లేనప్పుడు మళ్ళీ గొప్ప ఎక్కడిది, పోలిక లేనప్పుడు గొప్ప ఎక్కడిది, అట్లాంటిది ఏమీ లేదు. అందుకని ఇంతకంటే నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. సో చెప్పిన దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా నచ్చితే అట్లా తీసుకోండి. మీరు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకున్నా నేను అసలు దాన్ని పట్టించుకోను. మూలంలో మనం అంతా ఒక్కటి అని నాకు రూఢిగా తెలుసు కాబట్టి ఇట్లా చెప్తున్నాను. సాక్షి మన సహజ స్థితి, ఇదంతా అసహజ స్థితి. సో ఇక్కడి నుంచి మీలో ఉన్న సాక్షికి, సామరస్యానికి, నిష్కామ కర్మకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సో సరదాగా అంగీకరించండి. రీసరసో వైసా. సాక్షిత్వాన్ని గురించి చక్కటి వివరణ ఇచ్చారు మీరు. ధన్యవాదాలు. భగవాన్ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ఇలాంటి ప్రవచనాలు ఇస్తూ ఉండాలని చెప్పేసి మా యొక్క కోరిక. మన్నించాలి. తర్వాత ఎవరైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. జస్ట్ ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేస్తే నాకు కనిపిస్తుంది, వెంటనే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, అడగొచ్చు. లేకపోతే ఇంకొక అవకాశం, ఇంకో రకంగా మీరు అడిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తాను మీకు. Muted. ఇప్పుడు మీరు మీ మైక్ మీద మైక్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద టచ్ చేస్తే అడ్మిట్ అవుతుంది. అప్పుడు మీరు ప్రశ్న అడగచ్చు. అలా ఆయన చేయండి దయచేసి. సందేహాలు ఉన్నవారు. నమస్తే కాంతరస్ గారు. ఎవరండి? నేను కళ్యాణి మాట్లాడు. అడగండి అడగండి. కళ్యాణి గారు. నమస్తే గురువు గారు. జాగ్రత్తలో సుషుప్తిని ఎలా గురువు గారు చెప్పండి. అడగమంటారా? అడగండి. అడగండి. జాగ్రత్త సుషుప్తిని ఎలా ప్రాక్టీస్ చేయాలి గురువు గారు? అది ఎలా అబ్జర్వ్ చేయాలి? ఆ స్థితిలో ఎలా ఉండాలి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది భాషలో ఓకే. నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తుంది. ఓకే. చాలా క్లుప్తంగా చెప్తా. ఇప్పుడు మనకి నిద్రపోయినప్పుడు మనకి 3 స్థితులు ఉన్నట్టు చెప్తున్నారు. అంటే మెలకువలో ఉన్న స్థితి, కలలు పడ్డ స్థితి, గాఢ నిద్రా స్థితి. ఆ తర్వాత ఇంకొక స్థితి గురించి చెప్తున్నారు. సుషుప్తి తర్వాత తురియా స్థితి అని చెప్తున్నారు. సో సుషుప్తే తురియా స్థితి అంటే వేరే ఏమీ లేదు. సో ఇప్పుడు ఆ సుషుప్తి స్థితి అంటే ఆ తురియాలో ఐడెంటిటీ లేదు. సుషుప్తిలో ఇంకా మీరున్నారన్న ఒకానొక చిన్న భావన ఏదో అంతర్గతంగా ఉండి ఉంటుంది అనేది కొందరు ద్రష్టల యొక్క ఎక్స్పీరియన్స్. అది కరెక్ట్ కూడా. అందుకని సుషుప్తి తురియా. సో మన భాషలో పడకుండా కామన్ సెన్స్తో ఆలోచిస్తే, ఇప్పుడు మీరు ఎక్కడన్నా డీమార్ట్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీ చుట్టుపక్కల చాలా వస్తువులు ఉన్నాయి, కానీ ఆ వస్తువులు మీ మనసులో లేవుగా.
అప్పుడు మీరు అనుభవిస్తున్న స్థితి ఏది? అన్నీ చూస్తున్నారు, అన్నీ పట్టుకుంటున్నారు, కానీ ఎక్కడ నాది అన్న భావన కలగలేదు. కానీ ఇంటికి రాగానే నాది అన్న భావన పుట్టింది. ఎందుకు అన్న దాని మీద దృష్టి పెడితే మెలకువలో కూడా గాఢ నిద్రాస్థితిని అనుభవిస్తూ ఉండవచ్చు. గాఢ నిద్రాస్థితి అంటే నిద్రపోవడం అని కాదు. అంటే మనసులో ఏ బాధ, ఏ చింత, ఏ పరచింతన, ఏ కల్మషము లేని ఒకానొక స్థితి, ఏ అటాచ్మెంట్ లేని స్థితి. ఇది మన ఒరిజినల్ స్టేట్. పుట్టుకతో అలాగే ఉన్నాం, మనం మర్చిపోయాం. మనకు మొట్టమొదటి పరిచయమైంది నేను కాదు, నీవు. వాళ్ళందరూ కలిసి నేను తయారు చేశారు. ఇది అందరికీ సేమ్ డిట్టో. ఆధ్యాత్మికత యూనివర్సల్, అందరికీ ఒకటే ఉంటుంది కథ, వేరే వేరే కథలు లేవు. అందుకని మనం నేరుగా అర్థం చేసుకునే విషయాలు కావు. ఇప్పుడు ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తే రాదు. ఆనందానికి అడ్డొస్తున్న వాడిని తీసేస్తే అయిపోతుంది. ఇల్లు క్లీన్ చేయాలంటే ఇల్లు నేను చేయకూడదు, చెత్తను తీసేస్తే ఇల్లు క్లీన్ అయిపోతుంది. అట్లాగా నీ మనసును క్లీన్ చేయడం అంటే ధారణ తీసి, భయం తీసి, నా అన్న భావన తీసి, వస్తువులను ఉపయోగించుకో, సొంతం చేసుకోకు. ఇట్లాంటి చిన్న చిన్న ప్రయోగాలు మెల్లగా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు మీకు ఒక సహజంగా దొరుకుతుంది. అంతకుమించి ఏమీ లేదు. అందుకని భాష పరంగా వేరే, దానికి ఉల్టా ఉంది అంతా అన్నది మీకు చేస్తే తెలుస్తుంది. అందుకని ఎక్కువ ఆలోచించకండి. నిద్రలో ఏమేమి లేవో మెలకువలో అవేమి లేకుండా ఉండి చూడండి. ఇప్పుడు ఈ వస్తువు నాది అనుకొని వాడుతున్నారు. అసలు నీది ఎందుకు అయిందో ఒకసారి క్వశ్చన్ చేయండి, పేపర్ మీద రాయండి. జస్ట్ డబ్బులు పెట్టి కొన్నారన్నా, ఎవరో గిఫ్ట్ ఇచ్చారన్నా, ఇస్తే వాడుకోండి. నీది ఎట్లా అయింది అన్నదానికి జవాబు దొరికితే అప్పుడు నాది అన్నది పడిపోతే నిద్రలో అనుభవిస్తున్న స్థితిని మీరు మెలకువలో ఆ సంపూర్ణ హాయిని, ప్రశాంతతని, ఆ సహజ అకారణ సుఖాన్ని అనుభవిస్తారు. ఇందులో ఏ సందేహం లేదు. దాన్ని నేను ప్రమాణంగా చెప్తున్నాను. అది పరమ సత్యం. అది అందుకని ఆ స్థితిలో ఎట్లా ఉండాలని ప్రయత్నించకూడదు. ఆ స్థితి ఎందుకు పోయిందో ఒకసారి చెక్ చేయండి. మీరు బై బర్త్ మీరు ఆ స్థితిని అనుభవిస్తూనే ఉన్నారు. ఒక చిన్న పాపను చూడండి, ఆ పాపకి ఇంకా నా అనేది లేదు, బంగారం లేదు, ఎంత చక్కగా నవ్వుతూ హాయిగా ఉందో. అదే రమణ మహర్షి స్థితి. ఆశ్రమంలో ఉన్నాడు, తనది అనుకోలేదే. జస్ట్ తన జీవితకాలం ఉపయోగించే వస్తువులు జీవితకాలం తను అట్టి పెట్టుకున్నాడు. ఓ కమండలమో, ఓ కట్టెను. మరి ఉన్నదేంటి? అది అత్యంత అమూల్యమైన సంపద ఉంది. నిరంతరం హాయిగా ఉన్నాడు. ఒక్కసారి కూడా కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఎవరి పట్ల ద్వేషము లేదు, ఎవరి పట్ల ప్రేమ కూడా లేదు. ఎప్పుడు ఒక అభావ స్థితిలో ఉన్నాడు. మీరు ఎప్పుడు గంభీరంగా చూడరు రమణ మహర్షిని. న్యాచురల్ స్టేట్ అది. దట్స్ హౌ వీ ఆల్ షుడ్ బి. అందుకని దీన్ని సాధన చేయకండి. లుక్ ఇన్ టు ఇట్. నిద్రలో మీరు ఏమేమి కోల్పోతున్నారో జాగృతంలో అవి లేకుండా ఉండండి. అంతే. అవి లేకుండా ఉండంటే ఆ వస్తువులు పడేవని కాదు, ఆ వస్తువులు ఇక్కడ తీసేయాలి. సంసారం బయట లేదు, ఇక్కడే ఉంది. అంతకుమించి మరేం లేదు. అంతే. సంతోషం. నమస్తే గురుగారు. ఇంతతో ఈ కార్యక్రమానికి మనం స్వస్తి చెప్తాం. తర్వాత కార్యక్రమం అయినటువంటి భగవాన్ సంకీర్తనకు వెళ్తాం. అయ్యా నేను సెలవు తీసుకుంటాను, మళ్ళీ కలుస్తాను. ఐ టేక్ లీవ్. చాలండి. ఇక్కడి నుంచి అందరికీ మరొకసారి మీలో ఉన్న మూల స్థితికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. అప్రయత్నమే ఆనందం. వేసారసు వయసు మంచిది. మీరు వచ్చి మాట్లాడాలి. అలాగే తప్పకుండా. అలాగే. వస్తే సో ప్రతిదానికి సాధన ఉంది, సాక్షికి ఒక్కదానికి లేదు. ప్రతిదానికి సాధన ఉంది, నిద్రపోవడానికి లేదు. ప్రతిదానికి సాధన ఉంది, ఆకలికి సాధన లేదు. ప్రతిదానికి సాధన ఉంది, హాయిగా ఉండటానికి సాధన లేదు. ఏవైతే మూల స్థితులు ఉన్నాయో అవి సాధనకు అతీతం. చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ టు. నేను కొన్నేళ్ళు దాని మీద దృష్టి పెడితే కొంత చెప్తున్నప్పుడు నేను చాలా ఎరుకలో ఉంటా. ఒక్క పదం తప్పుగా వాడినా ఎదుటి వ్యక్తికి రాంగ్ అర్థమైపోతుంది. నువ్వు అడ్రస్ చెప్తూ లెఫ్ట్ బదులు రైట్ అంటే కథం, వాడు విజయవాడవాయ్ అటు వెళ్ళిపోతారు ఇంకా అని. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఇంత చెప్పినా ఏం చెప్పనట్టే, వాళ్ళని ఫ్రీడంలో నుంచి మాట్లాడుతున్నట్లు. సో అట్లా అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే. కానీ నా బాధ్యత అంటే ఏమిటి అంటే వాళ్ళని నా వైపు ఆకర్షించడం కాదు. నేనేం చెప్తున్నానో ఆ విషయం వైపు దృష్టి మళ్ళీలా చేయాలి. అట్లా చిన్న ప్రయత్నం అంతే. కానీ నిజంగా సాక్షి అన్నది తెలిస్తే ఈ జీవితంలో ఇక తెలుసుకోవాల్సిన రహస్యం అంటూ ఇక మరొకటి ఏమీ లేదు.
సాక్షిగా ఉంటే ఎన్నో చేయొచ్చు. మనసులో ఇంత అలజడి ఉంటుంది, ఇది ప్రూవ్ చేయలేవు. సాక్షిలో ఉన్నవాడు కోపడవచ్చు, కానీ ఇక్కడ వాడి కోపం లేదు. ఆ కోపం వాడిని కాల్చదు. వాడు ఒక మాధ్యమంగా వాడుకుంటాడని ఎట్లా తెలుస్తుంది? ఇద్దరు నీళ్ళలో దుంకొచ్చు, ఒకటి తేలుతాడు, వాడు మునుగుతాడు కదా. సాక్షి నిన్ను ఎప్పుడు ముంచదు. నీళ్ళలో ఉన్నంత మాత్రం మునిగాలని రూల్ ఏం లేదు, భయం వల్ల మునిగిపోతారు. అట్లా మనిషికి బాధ అనేది లేదు. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల బాధ వచ్చింది, ఎక్స్పెక్టేషన్ వల్ల బాధ వచ్చింది కదా. ఒకటి అర్థం కాకపోవడం వల్ల బాధ వచ్చింది, ఒకటి తెలియకపోవడం వల్ల కష్టమైంది. ఇప్పుడు మన మనిషి ఎవరైతే తయారు చేస్తాడో వస్తువులు కష్టపడుతూ సింప్లిఫై చేస్తూ ఏ కష్టం లేని ఒక వస్తువు మన చేతిలో పెట్టారనమాట. ఇప్పుడు చూడు, మైక్ అనేది ఎంత, ఇది ఒక 25-50 ఏళ్ళు మనకో ఇంత పెద్ద తీగే అది పెట్టాలి, ఇంత పెద్ద మిషన్ ఉంటుంది, అయినా సరిగ్గా రాదు. ఇప్పుడు చూడు, ఎవడైనా మైక్ పెట్టుకొని వాగేయచ్చు, కానీ ఏం వాగుతాం అన్నది మాత్రం మన చేతిలో ఉంది. సింప్లిఫై అయింది టెక్నాలజీ, బట్ నీ అవగాహన సింప్లిఫై అయింది అన్నది ఎవరు చెప్తాడు? నువ్వే చెప్పాలి. అందుకని సాక్షి అన్నది కొంతకాలం అన్రెస్పాన్సివ్గా చూడడం అన్నది ప్రతి మనిషి చేయాలని నేను అనుకుంటాను. ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 or 2 years డోంట్ రెస్పాండ్ టూ మచ్. హోటల్కి వెళ్ళావు, ఫుడ్ ఎంతసేపట్లో వస్తుంది, 1 hour పడుతుంది, ఓకే. మనసులో అరజడి లేకుండా ఉపేక్షించు. బా ఎంతసేపు అయితే చూసినప్పుడు అవన్నీ చేయొద్దనట్లే, కానీ అట్లీస్ట్ కొంతకాలం యూ జస్ట్ వెయిట్. నువ్వు ఇక్కడ తలగోక్కున్నా రాదు, తిట్టినా రాదు, అది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తుంది. లేదా వదిలేసి వెళ్ళిపో. ట్రైన్ స్టేషన్లో ఉపేక్షించు. ఎంతసేపు పడుతుంది? 5 hours. అసలు ఇంత కూడా నీకు అలజడే లేదు అని నీకు తెలుస్తుంది. మొదటిసారి ఎవరు తిట్టారు, మూతి వలగొట్టాలనిపించింది, మొట్టమొదటిసారి ఉపేక్షించు. నీకేదో చెప్పాలని ఒక వచ్చింది, ఉపేక్షించి చెప్పకు. అక్కడ ఒక వస్తువు తాకాలి అనిపించింది, తాకకు. జస్ట్ చూడు, ఏదో పగిలింది చూడు, ఎవరో ఇది ఇచ్చారు చూడు, ఏదో పోయింది చూడు, ఎవరు చచ్చిపోయారు చూడు, జ్వరం వచ్చింది చూడు. మనసులో ఉన్న చెత్తంతా క్లీన్ అయిపోతుంది. నువ్వు చేయక్కర్లే, ఈ చిన్న చేష్ట మొత్తాన్ని క్లీన్ చేస్తావు. సర్ఫ్ వేస్తే బట్టల్లో ఉన్న అన్ని రకాల బట్టల్లో ఉన్న చెత్త వెళ్ళిపోతుంది, చూసినావా? ఈ సర్ఫ్ అన్నట్టు ఒకటి చాలు. ఆ ప్యాంటుకి ఒకటి రా, తర్వాత షర్ట్కి ఇంకోటి, అట్లా ఎవడు వేయడు సర్ఫ్ అన్నిటికీ. అట్లా ఒక సాక్షి ఇట్ క్లెన్సెస్ యువర్ ఎంటైర్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. మనిషి యొక్క ఒరిజినల్ స్టేటు, మనిషి కోల్పోయిన స్టేటు, తిరిగి మనిషి పొందాల్సిన ఏకైక స్థితి ఏముందంటే సాక్షి. అక్కడి నుంచి కేవలం చెయ్యి. ఎలా అంటే, నీకు డ్రైవింగ్ వచ్చిన తర్వాత కట్టుకొట్టు, రానప్పుడు కొట్టలేవు. డ్రైవింగ్ వచ్చినాక చేతులు వదిలిపెట్టు, రానప్పుడు ఇది వదిలిపెట్టలేవు. నువ్వు ఎప్పుడన్నా వదిలిపెట్టిన వాడిని చూసి అట్లా వదిలిపెట్టి మూతి పండు రాలుతాయి. ఇప్పుడు రమణ మహర్షి ఇట్లా కూర్చొని బట్టి చదువుకుంటాడు అనుకో, అట్లా కూర్చొని చదివితే నేను దమాకు చదవనిస్తా అనుకున్నావేంది? అది దేని మీద వ్యామోహం లేని, దేనితో అటాచ్మెంట్ లేని, దేని పట్ల ఒక వైఖరి లేని ఒకనొక మానసిక స్థితిలో నుంచి అట్లా చదువుతున్నాడు. అట్లా అర్థం పెట్టుకో. నువ్వు అట్లా ఓన్లీ ఫోటో దిగొచ్చు అంతే, బట్ ఆ స్థితి రాదు. రమణ మహర్షి అంటే మనిషి కాదు, స్థితి అది. సరే మళ్ళీ